హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇందూర్ స్టడీ సర్కిల్. నేను స్వరాజ్. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ ఒక గుడ్ న్యూస్. మనం ఏం చేద్దాము అంటే ఈ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని తీసుకుంటూ ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తోనే మనం ఆ సిలబస్ని బేసిక్తోని కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. దాంట్లో భాగంగానే మనం మొదటిగా యావరేజ్ సంబంధించిన టాపిక్లో అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ఒక్కొక్క మోడల్ని ఒక 20 క్వశ్చన్స్ తీసుకుంటూ అన్ని మోడల్స్ కవర్ చేస్తూ మనము ఈ ఎన్టీపీసీ మరియు గ్రూప్ డికి సంబంధించిన సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసి జాబ్ పొందడంలో మనకంటూ ఒక ముందడుగు ఉండేలా చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎన్టీపీసీలో యావరేజ్ సంబంధించిన ఒక బేసిక్స్ మరియు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ని ఒకసారి మనం సాల్వ్ చేద్దాం. రైట్, మీ అందరికీ మా స్టడీ సర్కిల్, ఇందూర్ స్టడీ సర్కిల్ నుండి భరోసా ఇస్తున్నాము. మీ అందరికీ అర్థమయ్యే విధంగా, మీ అందరూ ఈజీగా నేర్చుకునే విధంగా ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో విధంగా మనం ఒక ఫస్ట్ క్వశ్చన్ని ఎగ్జాంపుల్గా చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు బేసిక్గా యావరేజ్, సగటు అంటే మీకు తెలుసు. యావరేజ్ అంటే ఏంటి? మీ అందరికీ తెలిసింది ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్తారు. అంటే ఏంటి? సగటు అంటే మనకు సంఖ్యల మొత్తంపై ఆ సంఖ్యలు ఎన్ని ఉన్నాయని చెప్తాం మనం. ఇది యావరేజ్. మనకు నార్మల్ గా అందరికి తెలిసిన ఫార్ములా, అందరు చెప్పే ఫార్ములా ఇది. బట్ నిజానికి యావరేజ్ అంటే అది కాదండి. యావరేజ్, సగటు అంటే ఏంటి అంటే అందరికి సమాన పంపిణీ అని అర్థం. నేను ప్రతిసారి ప్రతి క్వశ్చన్ లో ఇది రిపీట్ చేస్తూనే ఉంటాను. యావరేజ్ అంటే ఏంటి? సమాన పంపిణీ అని అర్థం. సమాన పంపిణీ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. రైట్, ఈ ముగ్గురు వ్యక్తుల దగ్గర మీ ఫ్రెండ్సే ఉన్నారు. ఒకరి దగ్గర 1 రూపీ ఉంది, ఇంకొకరి దగ్గర 2 రూపీస్ ఉన్నాయి, ఇంకో దగ్గర 3 రూపీస్ ఉన్నాయి. వీళ్ళ యావరేజ్ ఎంత అంటే వీళ్ళందరికీ సమాన పంపిణీ జరగాలి. ఇప్పుడు సమానంగా పంపిణీ జరగాలంటే చూడండి, ఈ 3 రూపీస్ ఉన్న వ్యక్తి ఇతనికి 1 రూపీ ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఇతని దగ్గర ఎన్ని ఉంటాయి? 2 రూపీస్ ఉంటాయి. ఇతని దగ్గర ఎన్ని ఉంటాయి? 2 రూపీస్ ఉంటాయి. ఇతని దగ్గర కూడా 2 రూపీస్ ఉంటాయి. ఇది వాళ్ళ యావరేజ్. ఇది వాళ్ళ యావరేజ్. బట్ మన ఫార్ములా మెథడ్ గా పిల్లలకి అర్థం అవ్వాలి, ఇలా ఎక్స్ప్లెనేషన్ గా ప్రాక్టికల్ గా చెప్తే అర్థం అవ్వదు, ఒక ఫార్ములా ప్రకారంగా చెప్తే అర్థం అవుతుంది అనే ఉద్దేశంతో మ్యాథమెటిషియన్స్ ఏం చేశారంటే ఫార్ములా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే మనం ఫార్ములా ఇంట్రడ్యూస్ చేసాం అనుకోండి, మొత్తం ఎంత అవుతుందండి? మనకి 6 అవుతుంది. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 by 3. ఇప్పుడు యావరేజ్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. దిస్ ఈస్ ద యావరేజ్. ఇది యావరేజ్ అంటే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసి మనము ఆ యావరేజ్ ఎలా సాల్వ్ చేస్తూ చూడండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు 9, రైట్, 7, 13, 10, ఇలా ఇంకొక అంక తీసుకుందాం, 12 అనేది ఉంది. ఇలా ఉంది అనుకోండి. వీటి యొక్క యావరేజ్ చెప్పండి అన్నాను అనుకోండి, మీరేం చేస్తారు? ఇలా 9 + 7 + 13 + 12 ఇలా చేసి ఈ నెంబర్ ఆఫ్ 1, 2, 3, 4, 5 అని రాస్తారు. ఇది కాదండి, మనం ఇలా చేయాల్సిందే కాదు, ఇలా చేయాల్సిన అవసరమే లేదు మనకి. ఇలా అన్ని కూడేసి by 5 చేసి ఆన్సర్ తెప్పాల్సిన అవసరం మనకి లేదు. మనం ఎలా చేయాలి అంటే ఇప్పుడు దీంట్లో ఏదైనా ఒకటి యావరేజ్ గా మీరు తీసుకోండి. యావరేజ్ ఏదో ఒక అంకెని తీసుకోండి. ఇప్పుడు 10 అనేది తీసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గా. రైట్, నేను 10ని యావరేజ్ గా తీసుకుంటే ఇది 10 కంటే ఎంత తక్కువ ఉందండి? 1 తక్కువ ఉంది. రైట్, -1. ఇది 10 కంటే ఎంత తక్కువ ఉందండి? 3 తక్కువ ఉంది, అంటే -3. ఇది 10 కంటే ఎంత ఎక్కువ ఉందండి? 3 ఎక్కువ ఉంది, అంటే +3. ఇది 10 కంటే ఎంత ఎక్కువ ఉందండి? 2 ఎక్కువ ఉంది, అంటే +2. రైట్, ఇక్కడ చూడు, అందరికి సమాన పంపిణీ అవ్వాలి కదా. ఒకరి దగ్గర 3 రూపాయలు తక్కువ ఉన్నాయి, ఒకరి దగ్గర 3 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. వీనికి ఇచ్చేసాడు అనుకోండి, క్లియర్. వీని దగ్గర -1 ఉంది, వీని దగ్గర +2 ఉంది, అంటే వీడు 1 రూపీ వీనికి ఇచ్చేసాడు అనుకోండి, అకౌంట్స్ క్లియర్. అంటే ఇక్కడ మనకు ఓవరాల్ గా మళ్ళీ +1 అనేది వస్తుంది. ఓవరాల్ గా మనకి ఏమొస్తుంది? ఈ +1 అనేది వస్తుంది. ఈ +1 అనేది ఎంతమందికి పంచాలి? మనం 5గురికి పంచాలి. 1, 2, 3, 4, 5 5గురికి పంచాలి. అంటే 1 అనేది మనము 5గురికి పంచామనుకోండి, మనకి ఎంత వస్తుంది? 0.2 వస్తుంది. అంటే మనం యావరేజ్ 10 అనుకున్నాము. 10 అనుకుంటే మనకు ఒకటి ఎక్కువ వచ్చింది. ఆ ఒకటి ఎంతమందికి పంచాలి? అందరికి పంచాల్సి వస్తుంది. అందరికి పంచితే ఒక్కొక్కరికి 0.02 ఎక్కువ వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత? 10.2. ఇప్పుడు నేను చెప్పే విధానం మీకు కష్టంగా అనిపించవచ్చు. ఇదంతా ఎందుకు చేయడం, ఇలా డైరెక్ట్ చేస్తే అయిపోతుంది కదా అని మీకు అనిపించవచ్చు. బట్ ఎగ్జామినర్ లో మీరు ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. ఇంకోటి తీసుకుంటా చూడండి, ఇక్కడ తీసుకుందాం. నార్మల్గా తీసుకొని చూస్తాను, చెప్పండి. ఇప్పుడు 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 9 ఉంది, 10 ఉంది, ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు ఇలాంటి తక్కువ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి మనం ప్లస్ చేసేద్దామని మీరు అనుకుండొచ్చు. చాలా పెద్ద వాల్యూస్ ఇచ్చాడు, చాలా ఎక్కువ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మీరు ఎలా చేస్తారు? ఒక అంకెని తీసుకోండి, మళ్ళీ దీంట్లో కూడా 6 తీసుకుంటారా? తీసుకోండి. 6 తీసుకున్నాం, యావరేజ్ 6 అనుకున్నాం అనుకోండి. వీటి 6 కంటే ఎంత తక్కువ ఉన్నాడండి? 4 తక్కువ ఉన్నాడు, అంటే -4. వీనికి 4 రూపాయలు ఇవ్వాలి, ఎవడో ఒకటి వీనికి 4 రూపాయలు ఇవ్వాలి. వీడు ఎంత తక్కువ ఉన్నాడు? -2, వీనికి ఒక 2 రూపాయలు ఇవ్వాలి. వీడు +1 ఉన్నాడు, పర్లేదు. వీడు +3 ఉన్నాడు, ఓకే. వీడు +4 ఉన్నాడు, రైట్, పర్లేదు. వీడికి 4 రూపాయలు బాకీ అలా వీడికి ఇచ్చేస్తాడు, రైట్. వీడి క్యాన్సిల్ అయిపోతారు. వీని దగ్గర -2 ఉన్నాయి, వీని దగ్గర +3 ఉన్నాయి. వీనికి ఒక 2 రూపీస్ ఇచ్చేస్తాడు అనుకోండి, వీని దగ్గర ఇంకొక రూపాయి మిగులుతుంది. ఓవరాల్ గా మనకి ఏమైందండి? 2 రూపాయలు మిగిలినాయి మన దగ్గర. ఓవరాల్ గా 2 రూపీస్ మిగిలినాయి. ఈ 2 రూపీస్ ఏం చేయాలి? మనం వీళ్ళందరినీ పంచాలి. 1 2 3 4 5 6. ఈ 2 రూపీస్ 6గురికి పంచామనుకోండి, మనకి ఎంత వస్తుందండి? 1 3 అంటే ఏమొస్తుంది? 33.33 లా వస్తుంది, రైట్. 0.333 లా వస్తుంది, రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 6 మనం యావరేజ్ అనుకున్నాము, ప్లస్ అందరికి మళ్ళీ 0.3 ఎక్కువ వస్తుంది, అంటే 6.333 అనేది ఆన్సర్. ఇలా మనము యావరేజ్ సంబంధించిన ప్రాబ్లం చాలా సింపుల్ గా చేయొచ్చు. మీకు క్రిటికల్ గా అనిపించవచ్చు, బట్ చాలా సింపుల్ గా మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నప్పుడు చాలా ఈజీగా, ఎంత ఈజీగా చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది, రైట్. సెకండ్ యావరేజ్ లో సెకండ్ ప్రాబ్లం, మనకు ప్రీవియస్ గా అడిగిన ప్రాబ్లం ఏంటి అంటే ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 11 ఈస్ అని అడిగాడు. అంటే 11 యొక్క మొదటి 12 గుణిజాల యొక్క సగటు ఎంత అని అడిగాడు. మీ అందరికీ తెలుసు సగటు అంటే ఏంటి అంటే, సగటు అంటే యావరేజ్ అంటే ఏంటి అంటే మనకి టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని అర్థం. అంటే సంఖ్యల మొత్తం బై నంబర్ ఆఫ్ సంఖ్యలు ఎన్ని అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే 1 2 3 అని ఉంది. దీని యొక్క సగటు ఎంత అంటే వీటి మొత్తం సంఖ్యల మొత్తం బై నంబర్ ఆఫ్ సంఖ్యలు. మనకు సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 అంటే బై 3. ఇలా చేస్తే మనకు సగటు అనేది వస్తుంది. నార్మల్ గా సగటు అంటే ఏంటి తెలుసా? సగటు అంటే అందరికీ సమానంగా పంచడం అని అర్థం. ఇప్పుడు ఒకవేళ మీరు చూసుకుంటే దీని యొక్క సగటు ఎంత వస్తుంది? మనకి 2 అని వస్తుంది. అంటే ఇప్పుడు 3 పర్సన్స్ ఉన్నారు, 1 2 3, ఈ 3 పర్సన్స్ ఉన్నారు. ఇతని దగ్గర 1 రూపీ ఉంది, ఇతని దగ్గర 2 రూపీస్ ఉన్నాయి, ఇతని దగ్గర 3 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు సగటు వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత అని అంటే వీళ్ళ 3 దగ్గర కూడా సమానంగా డబ్బులు అనేవి ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళ 3 దగ్గర సమానంగా డబ్బులు ఉండాలి అంటే వీళ్ళు ఎక్కువ ఉన్నాడు తక్కువ ఉన్నోడికి పంచాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ 3 రూపీస్ ఉన్నోడు ఇతనికి ఒక 1 రూపీ ఇచ్చేసాడు అనుకోండి, ఇతని దగ్గర 2 రూపీస్ ఉంటాయి, ఇతని దగ్గర 2 రూపీస్ ఉంటాయి, ఇతని దగ్గర 2 రూపీస్ ఉంటాయి. దీన్ని మనము సగటుగా చెప్తాం. దీని ఫార్ములా మనకి ఏం చేశారు అంటే వీటి యొక్క మొత్తం బై నంబర్ ఆఫ్ చేస్తే మనకి వచ్చేదే సగటు. ఇది సగటు. ఇప్పుడు మీరు సగటుని ఇంకో రకం కూడా కనుక్కోవచ్చు. ఎప్పుడైతే సంఖ్యల మధ్య గ్యాప్ అనేది సమానంగా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఉంది, వీటి మధ్య యొక్క గ్యాప్ అనేది ఎలా ఉంది? సమానంగా ఉంది. ఇలా గ్యాప్ అనేది సమానంగా ఉన్నప్పుడు ఈ మధ్యల సంఖ్య కూడా మనకి ఏమవుతుంది? యావరేజ్ గా అవుతుంది. ఇది ఫస్ట్ ఇలా కూడా చెప్పొచ్చు. లేదు ఈ చివరి సంఖ్య మనకి తెలుసు, మొదటి సంఖ్య మనకి తెలుసు, ఈ 2 సంఖ్యల యొక్క మొత్తంని 2తో భాగించినప్పుడు అంటే 1 + 3 4ని 2తో భాగించినప్పుడు కూడా మనకు యావరేజ్ అనేది వస్తుంది. యావరేజ్ ని మధ్యల సంఖ్య ద్వారా కనుక్కోవచ్చు. మొదటి మరియు చివరి సంఖ్యల్ని కలిపేసి 2తో భాగించినప్పుడు కూడా మనకి యావరేజ్ అనేది వస్తుంది. ఇది సెకండ్ మనం కనుక్కోవడం విధానము. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఇలాంటి మెథడ్ మనం ఎప్పుడు చేస్తున్నాము? వీటి మధ్య గ్యాప్ అనేది ఎప్పుడు కూడా సమానంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి, 1 ఉంది, 3 ఉంది,
5 ఉంది. వీటి యొక్క యావరేజ్ చెప్పండి అంటే మీరు మిడిల్ సంఖ్య 3 అని చెప్తారు. ఎందుకు? వీటి మధ్య ఒక గ్యాప్ అనేది సమానంగా ఉంది. లేదు మీకు ఫస్ట్ నెంబర్ తెలుసు, లాస్ట్ నెంబర్ తెలుసు, అప్పుడు ఏం చేస్తారు మీరు 5 + 1/2 3 అని చెప్తారు. ఇప్పుడు ఒకవేళ ఇలా ఉందనుకోండి, 1 ఉంది, 3 ఉంది, 7 ఉంది, 9 ఉంది, 10 ఉంది, ఇలా ఉందనుకోండి. ఇప్పుడు యావరేజ్ చెప్పండి అంటే ఆ మధ్యలో సంఖ్య 7 కదా అని 7 చెప్పకూడదు. ఎందుకు? వీటి మధ్య యొక్క గ్యాప్ అనేది ఎలా ఉంది? సమానంగా లేదు. సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మధ్యలో సంఖ్య అనేది యావరేజ్ గా ఉంటది. లేదు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మొదటి సంఖ్య చివరి సంఖ్యని ప్లస్ చేసి బై 2 చేస్తే యావరేజ్ వస్తుంది. ఇక్కడ మిస్టేక్స్ చేయకూడదు మనం. ఇప్పుడు ఈ బేసిక్స్ మొత్తాన్ని మీకు అర్థమైంది. బేసిక్స్ మనం 3 మాత్రమే నేర్చుకున్నాం. ఫస్ట్ యావరేజ్ అంటే అందరికి సమానంగా పంచడం అనేది. సెకండ్ ఆ సంఖ్యల మధ్య గ్యాప్ అనేది సమానంగా ఉంటే మధ్యల సంఖ్య అనేది సగటుగా ఉంటది అని. థర్డ్ మెథడ్ ఏంటి అంటే మొదటి సంఖ్య చివరి సంఖ్యని ప్లస్ చేసి బై 2తో డివైడ్ చేస్తే మనకు యావరేజ్ వస్తుంది. ఇది థర్డ్. ఎప్పుడు ఇదంతా జరిగింది? గ్యాప్ అనేది సమానంగా ఉన్నప్పుడు మాత్రమే. గ్యాప్ అనేది సమానంగా లేకపోతే మనం యావరేజ్ మిడిల్ నెంబర్ చెప్పకూడదు. లాస్ట్ మరి ప్లస్ బై 2 చేసి కూడా యావరేజ్ చెప్పకూడదు. వీటి మధ్య గ్యాప్ అనేది సమానంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ ప్రాబ్లం ఎంత సింపుల్ గా చేయొచ్చు చూడండి. ఇప్పుడు రైట్, ఇంతకుముందు మూడు విషయాలు తెలుసుకున్నారు కదా. ఒకటవది, రెండవది, మూడవది. ఏంటది? సగటు అంటే సమానంగా పంచడం అని. గ్యాప్స్ అనేది సమానంగా ఉంటే మిడిల్ నంబర్ అనేది యావరేజ్ గా ఉంటది. లేదు గ్యాప్స్ అన్ని సమానంగా ఉన్నాయి, ఫస్ట్ నంబర్ తెలుసు మీకు, లాస్ట్ నంబర్ తెలుసు, బై 2 చేస్తే కూడా మీకు యావరేజ్ వస్తుంది. ఇది మీరు మైండ్ లో ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము ఈ ప్రాబ్లం చేద్దాం. 11 యొక్క మొదటి 12 గుణిజాలు అన్నాడు. అంటే 11 యొక్క 12 గుణిజాలు అంటే గ్యాప్ ఇప్పుడు 11 ఉంటది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 11 టేబుల్ చదవండి. 11 1s 11, 11 2s 22, 11 3s 33. వీటి మధ్య గ్యాప్ చూడండి 11 గానే ఉంటది కదా. అప్పుడు మనం ఏం చేద్దాం? ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ తీసుకుందాం. ఇవ్వండి, ఈ మెథడ్ చేద్దాం. ఫస్ట్ నంబర్ 11 యొక్క మొదటి గుణిజం 11 1s 11. 11 యొక్క 12వ గుణిజం, లాస్ట్ గుణిజం 12 అన్నాడు కదా. 12వ గుణిజం ఎంత మనకి? 132. ఈ రెండింటిని ప్లస్ చేసామనుకోండి, ఫస్ట్ గుణిజం లాస్ట్ గుణిజం బై 2 చేసామనుకోండి, మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? 143/2. అంటే 2 7s 2 1s 0.5 అంటే 71.5. ఎంత సింపుల్ గా చేసాం ఇది. ఇది వే ఆఫ్ డూయింగ్ దిస్ ప్రాబ్లం బై సింపుల్ మెథడ్. రైట్, యావరేజ్ లో థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ద 5 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈస్ 10, ఫైండ్ ద మిడిల్ నంబర్ అన్నాడు. మీకు ప్రీవియస్ క్వశ్చన్ లో నేనేం చెప్పాను? మనకు యావరేజ్ అంటేనే ఏమని చెప్పాను? సమానంగా పంచడం అని చెప్పాను. అందరికీ సమానంగా పంచడం అని చెప్పాను. సెకండ్ ఏం చెప్పాను? యావరేజ్ అంటే ఎప్పుడైతే గ్యాప్స్ అనేవి సమానంగా ఉంటాయో ఆ మిడిల్ నంబర్ ఏదైతే ఉంటుందో మిడిల్ నంబర్ కూడా మనకు యావరేజ్ గా ఉంటుందని చెప్పాను సెకండ్ మనం. థర్డ్ ఏం చెప్పాను? ఎప్పుడైతే గ్యాప్స్ అనేవి మనకు సమానంగా ఉంటాయో మనము ఫస్ట్ నంబరు ప్లస్ లాస్ట్ నంబరు బై 2 చేస్తే కూడా మనకి ఏమొస్తుందని చెప్పాను నేను? యావరేజ్ వస్తుందని చెప్పాను. ఇది ఎప్పుడు మనకి మైండ్ లో రన్ అవుతా ఉండాలి. ఇక్కడ చాలా సింపుల్ గా అడిగాడు, చూడటంతో ఈ ఆన్సర్ ని మనము పెట్టేయచ్చు. వాడు 5 కాన్సిక్యూటివ్ నంబర్స్ అన్నాడు. కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే వరుస సంఖ్యలు. వరుస సంఖ్యలు అంటే ఎప్పుడు కూడా గ్యాప్ ఎలా ఉంటది? సమానంగా ఉంటది. వరుస సంఖ్యలు 1 2 3 గ్యాప్స్ ఏముంది కదండి. ఇప్పుడు 4 5 6 గ్యాప్స్ ఏముంది? 10 11 12 ఇవి కూడా వరుస సంఖ్యలు. గ్యాప్ అనేది ఎలా ఉంది? సమానంగానే ఉంటది కాన్సిక్యూటివ్ నంబర్స్ తో మనకు. వాడు అడిగింది ఏంటి? మిడిల్ నంబర్ ఏంటి అని అడిగాడు. 5 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఉన్నాయట. మిడిల్ నంబర్ అనేది మనకు ఏంటి అని అడుగుతున్నాడు. బట్ యావరేజ్ ఇచ్చేసాడు మనకు 10 అని. మీరు ఫస్ట్ ఒకసారి చూస్తే సమానంగా పంచడం. సెకండ్ ఏం చెప్పాను నేను? యావరేజ్ అంటే ఎప్పుడైతే గ్యాప్ సమానంగా ఉంటాయో ఆ మిడిల్ నంబర్ మనకు యావరేజ్ గా ఉంటదని చెప్పాను. వాడు మనకి యావరేజ్ ఇచ్చాడు 10 అని, మిడిల్ నంబర్ అంటున్నాడు. మిడిల్ నంబర్ కదండి యావరేజ్ అంటే ఆన్సర్ 10. ఇది థర్డ్ క్వశ్చన్. యావరేజ్ లో ఫోర్త్ ప్రాబ్లం ఏమన్నాడు అంటే the average of 7 numbers is given as 53.
later it was found that 16 is taken instead of 58. Then find the what is the correct average అన్నాడు. అంటే 7 సంఖ్యల యొక్క సగటు మనకు 53 అని ఇచ్చాడు. కానీ తర్వాత వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు కనుక్కున్నారట. అదేంటి అంటే 58 స్థానంలో 16ని తీసుకున్నారట. అంటే వాళ్ళు సగటు కనుక్కునేటప్పుడు 58 తీసుకోవాల్సిన ఎంత తీసుకున్నారు? 16ని తీసుకున్నారు. ఇప్పుడు మనకు వాళ్ళు ఏం చెప్తున్నారు? కరెక్ట్ సగటు మీరు చెప్పండి, 58 తీసుకొని అని అంటున్నారు. అయితే మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకేమి ఇచ్చారు? ఫస్ట్ 7 నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారు? 53 అని ఇచ్చారు. తర్వాత ఏమన్నారు వీళ్ళు? 58 తీసుకోవాల్సింది మనం ఎంత తీసుకున్నారట? 16 కౌంట్ చేసి తీసుకున్నారు. అందుకే యావరేజ్ ఎంత వచ్చింది మనకు? 53 అని వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు? మీరు కరెక్ట్ యావరేజ్ చెప్పండి అని అంటున్నారు. ఇది క్వశ్చన్. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 16 అనేది తీసుకున్నారు, బట్ వాళ్ళు తీసుకోవాల్సిన నంబర్ ఎంత? 58. అంటే ఎంత తక్కువ తీసుకున్నారు వీళ్ళు? అంటే మీరు 58 నుండి 60 తీసేసారనుకోండి, మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 42 అనేది వస్తుంది. అంటే ఈ 42 అనేది యావరేజ్లో ఎంత తీసుకున్నారు? ఇప్పుడు తక్కువగా తీసుకున్నారు. నేను మీకు ప్రతిసారి చెప్పే విషయం ఒకటే, మనకు ఏదైతే ఒక సంఖ్య వస్తుందో ఈ సంఖ్య అందరికీ పంచబడాలి, అందరికీ పంచబడాలి. ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, రైట్? ఈ వ్యక్తి దగ్గర 1 రూపీ ఉంది, ఈ వ్యక్తి దగ్గర 2 రూపీస్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు ఒక మూడో వ్యక్తి వచ్చాడు, అతను 3 రూపీస్ తీసుకొని వచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఇతనికి వచ్చిన 3 రూపీస్ని అందరికీ సమానంగా పంచబడాలి. ఇతను తీసుకొచ్చిన 3 రూపీస్ ఏం చేయాలి? అందరికీ సమానంగా పంచబడాలి. అందరంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? 3 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ 3 రూపీస్ అనేది 3 మెంబర్స్ కి పంచాలి. అప్పుడు ఇతనికి 1 రూపీ ఇస్తాడు. అప్పుడు ఇది 2 రూపీస్ అవుద్ది, ఇతని దగ్గర 2 రూపీస్ అవుద్ది, ఇతని దగ్గర 2 రూపీస్ అవుద్ది. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. వీళ్ళు 16 అనేది ఇంతకుముందు తీసుకున్నారు, తీసుకోవాల్సింది ఎంత? 58. ఎంత తక్కువ తీసుకున్నారు? 42 తక్కువ తీసుకున్నారు. ఇప్పుడు 42 ఏం చేయాలి? నేను అందరికీ పంచాలి, అందరికీ పంచాలి. అందరంటే ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుందండి? 6 అనేది వస్తుంది. ఒక్కొక్కరికి ఎంత పెరుగుతుంది? ఇప్పుడు 6 అనేది పెరుగుతుంది. మరి ముందు యావరేజ్ ఎంత ఉంది? 53 ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరికి మళ్ళీ ఎంత పెరిగింది? 6 పెరిగింది. అంటే ఆన్సర్ ఎంత? 59. కరెక్ట్గా వినండి. ఏమంటున్నాడు అంటే 7 నంబర్స్ యొక్క యావరేజ్ 53 అని ఆల్రెడీ ఇచ్చేసాడు. 58 తీసుకోవాల్సింది 16 తీసుకున్నాడట. అంటే ఎంత తక్కువ తీసుకున్నాడు అంటే 42 తక్కువ తీసుకున్నాడు. ఈ 42 ఎంత మందికి పంచాలి? 7 మెంబర్స్ కి పంచాలి. 7 మెంబర్స్ కి పంచితే ఒక్కొక్కరికి 6 రూపీస్ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? యావరేజ్ పెరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళ ప్రీవియస్ యావరేజ్ ఎంత ఉంది? 53. ఇప్పుడు కొత్తగా 6 పెరిగింది కాబట్టి ఆన్సర్ ఏంటి? 59. మనకు అడిగింది ఏంటి? కరెక్ట్ యావరేజ్ ఎంత? 59. దిస్ ఇస్ ద ఆన్సర్. యావరేజ్ లో 5th ప్రాబ్లం. The average of the 3 consecutive natural numbers is k. If 2 more consecutive numbers just next to first group of numbers are added, then new average will become అని అడిగాడు. అంటే క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఒక 3 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఉన్నాయి, వరుస సంఖ్యలు ఉన్నాయి, వాటి యొక్క సగటు k అని ఇచ్చాడు. మళ్ళీ ఆ గ్రూప్ ఏదైతే మొదటి వరుస సంఖ్యలు ఉన్నాయో వాటి యొక్క తర్వాత 2 వరుస సంఖ్యలు మనం యాడ్ చేసిన తర్వాత, కలిపిన తర్వాత కొత్తగా వచ్చే యావరేజ్ ఏంటి అని మనకు అడిగాడు, రైట్? ఇక్కడ మీరు ఆ 3 కాన్సిక్యూటివ్ నంబర్స్ వరుస సంఖ్యలు చూడండి, 1 2 3 ఉన్నాయి. వీటి యొక్క యావరేజ్ చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు? ఈ మిడిల్ నెంబర్ చెప్తారు. ఎందుకు చెప్తారు ఈ మిడిల్ నెంబరు? వీటి యొక్క గ్యాప్ అనేది సేమ్ ఉంది. సేమ్ ఉందని ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నానా? ఎగ్జామినర్ చెప్తున్నారు. కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. కాన్సిక్యూటివ్ అంటేనే వరుస సంఖ్యలు, వరుస సంఖ్యలు అంటేనే గ్యాప్ సేమ్ ఉంటుందని అర్థం. అప్పుడు మీరేం చెప్తారు? ఈ మిడిల్ నెంబర్ అని చెప్తారు, రైట్? తర్వాత ఏమన్నాడు? దీని తర్వాత 2 సంఖ్యలు మీరు రాయండి అంటున్నారు. దీని తర్వాత ఒక సంఖ్య రాస్తున్నాను, ఇంకో సంఖ్య రాస్తున్నాను. ఇప్పుడు వీటి యొక్క సగటు చెప్పనంటే మీరేం చెప్తారు? 1 2 3 4 5 అంటే ఈ మిడిల్ నెంబర్ అని చెప్తారు మీరు, రైట్? మీకు తెలుసు యావరేజ్ అంటేనే మిడిల్ నెంబర్. ఎప్పుడు
వాటి మధ్య గ్యాప్ సమానంగా ఉన్నప్పుడు మీరు యావరేజ్ చెప్పండి అంటే ఏం చెప్తారు? ఈ మిడిల్ నెంబర్ అని చెప్తారు. మీరు మొదటిసారి 3 సంఖ్యలు ఉన్నప్పుడు యావరేజ్ మీరు ఏం చెప్పారు? ఈ మిడిల్ నెంబర్ చెప్పారు. ఈ మిడిల్ నెంబర్ వాడేమంటున్నాడు? కే అని అంటున్నాడు. తర్వాత 2 సంఖ్యలు యాడ్ చేసిన తర్వాత మిడిల్ నెంబర్ ఏమన్నారు మీరు? ఈ నెంబర్ చెప్తున్నారు. అంటే ఈ నెంబర్ ఏంటి? k+1. ఎందుకు +1 రాశాను నేను? కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్ ఉన్నాయి అంటే వరుస సంఖ్యలు. ఇది k ఉంటే ఇది k+1, ఇది k+2, ఇది k+3. బట్ ఈ 5 సంఖ్యలకు యావరేజ్ ఏంటి? ఈ మిడిల్ నెంబర్. ఈ మిడిల్ నెంబర్ ఏంటి? k+1. అంటే ఆన్సర్ ఏంటి? k+1. దిస్ ఇస్ ద ఆన్సర్. రైట్. యావరేజ్ లో మనకు ప్రీవియస్ కలిగిన క్వశ్చన్స్, మనము సిరీస్ మొత్తము ప్రీవియస్ కలిగిన క్వశ్చన్స్ మాత్రం చేస్తూ వస్తున్నాం. ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్. రైట్. ఇది మనకు దీని గురించి కొద్ది అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయగలుగుతాం. లేని ఎడల చాలా ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ద మీన్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. అంటే క్వశ్చన్ ఏమన్నాడు అంటే మొదటి 10 సహజ సంఖ్యల యొక్క స్క్వేర్స్ యొక్క సగటు ఎంత అని అడిగాడు. మీన్ అంటే ఏంటండి? సగటు. మీన్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే. సగటు, మీన్, యావరేజ్ ఇవన్నీ ఒకటే. అయితే మీకు తెలియాల్సిన ఫస్ట్ విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు 3 విషయాలు తెలియాలి. ఫస్ట్, మొదటి n సహజ సంఖ్యల మొత్తం అన్నాడు అనుకోండి. మొదటి n సహజ సంఖ్యలు అంటే నువ్వు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడు, ఇప్పుడు 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఈ సహజ సంఖ్యలు కదా, వీటి యొక్క మొత్తం అడిగాను అనుకోండి, మీరేం చేస్తారు? 1 + 2 + 3 చాలా ఈజీగా చెప్తారు. ఇప్పుడు నేను ఇలా రాశాను, 1 + 2 + 3 ఇలా 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 మొత్తం ప్లస్ చేస్తూ ఒక 49 వరకు రాశాను అనుకోండి. మీరు ఇటన్నిటిని కూడుకుంటూ కూర్చోలేరు కదా. ఇలాంటి కండిషన్ లో మనం ఏం చేస్తామంటే ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ఏంటి అంటే n × n+1/2 చేశారనుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంప్లిమెంట్ చేసి చూద్దాం మనం. ఇప్పుడు మొదటి 3 సహజ సంఖ్యల మొత్తం అన్నాను అనుకోండి, మీరు అప్పుడు ఏం చేస్తారు? ఈ 3 ఉన్నాయి కాబట్టి n మొత్తం 3, 3 + 1 4, 4/2, 2 1s 2 2s 3 2s ఎంత అండి? 6. వీటిని ప్లస్ చేయండి, మీకు ఆన్సర్ 6 వస్తుంది. 3 + 2 + 1 6. అంటే మొదటి సహజ సంఖ్యల మొత్తం అంటే n × n+1/2. రైట్. ఇప్పుడు మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం అన్నాను అనుకోండి. వర్గాలు అంటే స్క్వేర్స్. ఇప్పుడు ఇలా ఉంది, 1² 2², 3². వీటి మొత్తం చెప్పమన్నాను అనుకోండి. ఈ చిన్న సంఖ్యలు కాబట్టి మీరు చెప్తారు 1 2² 4 3² 9 9 + 1 10 14 14 అని చెప్తారు. చాలా సింపుల్ గా చెప్తారు. ఓకే, నేను ఇలా చెప్పాను అనుకోండి, 1² 2² 3² + 49² వరకు చెప్పమన్నా అనుకో, అప్పుడు చేయలేం కదా. మనం చాలా తక్కువ సమయంలో మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడున్న ఫార్ములా ఏంటి అంటే n × n+1 2n+1/6. n × n+1 2n+1/6. ఒకవేళ నేను వర్గాలు అయిపోయినాయి, సహజ సంఖ్యలు అయిపోయినాయి, ఘనాలు మొత్తం అన్నాను అనుకోండి. ఘనాలు అంటే 1³ + 2³ + 3³ ఇలా 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 ఘనాల మొత్తం అడిగాను అనుకోండి. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? n × n+1/2 మొత్తానికి హోల్ స్క్వేర్. అంటే యాస్టీస్ ఈ ఫార్ములా రాసి చూడండి, n × n+1/2 n × n+1/2 మొత్తానికి ఏం చేయాలి? మనం స్క్వేర్ చేయాలి. ఇక్కడ నువ్వు 3 విషయాలు నేర్చుకున్నావు. మొదటి n సహజ సంఖ్యల మొత్తము అంటే n × n+1/2 అని నేర్చుకున్నాం. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం అంటే స్క్వేర్స్ ల మొత్తము అంటే n × n+1 2n+1/6 అని నేర్చుకున్నాం. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తము అంటే ఇది ఘనాల మొత్తము అంటే n × n+1 దీని హోల్ స్క్వేర్ చేస్తే ఘనాల మొత్తం అనేది వస్తుంది. ఈ 3 విషయాలను నేర్చుకున్నాం. ఈ 3 విషయాలు తెలిసి ఉండాలి. రైట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. రైట్. చూడండి ఎలా సాల్వ్ చేస్తాము. ఓకే, మనం నేర్చుకున్న 3 విషయాలు ఏంటి? మొదటి n సహజ సంఖ్యల మొత్తం అంటే n × n+1/2. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం అంటే n × n+1 2n+1/6. మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తం అంటే n ×
n+1/2 హోల్ స్క్వేర్. రైట్, ఈ మూడు విషయాలు మనం ఏం చేసుకున్నాం, నేర్చుకున్నాము. మీ అందరికీ తెలుసు సగటు. యావరేజ్ అంటే మన ఫార్ములా ఏంటి, యావరేజ్ అంటే మనకి ఫార్ములా ఏంటి, సగటు అంటే మనకి ఫార్ములా ఏంటి అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని మనకు తెలుసు. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని మనకు తెలుసు. యావరేజ్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సగటు అంటే విషయం ఏంటి, మనకు మొత్తం ఆ ఘనాల మొత్తము బై ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, సంఖ్యల మొత్తం బై నంబర్ ఆఫ్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలుసు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు మొదటి 10 సంఖ్యల యొక్క స్క్వేర్స్ యొక్క యావరేజ్ అడిగాడు మనకి. అయితే మొదటి 10 సంఖ్యల యొక్క మొత్తం ఎంత మనకి, మొదటి 10 సంఖ్యల యొక్క వర్గాల మొత్తం ఎంత మనకి, ఈ ఫార్ములా అంటే n ఇంటూ n+1 2n+1/6. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి, టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇక్కడ రాశాను. రైట్, ఇక్కడ ఏంటి మనకు అనుకున్నది, టోటల్ నంబర్ ఆఫ్ మొదటి 10 సహజ సంఖ్యల వర్గాల మొత్తము. ఇది మొత్తానికి ఫార్ములా, మొత్తం ఇది రాశాను. మనం అనుకున్నది ఏంది, యావరేజ్. ఇప్పుడు ఏంటి, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నారు. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తము n. మొత్తం నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని, n. మనకి ఇచ్చారు 10 అని ఇచ్చారు. ఇప్పుడు మనము 10 అనేది n+2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ n అనేది ఇక్కడికి వెళ్ళిద్ది, మనకు ఈ n అనేది ఎక్కడికి వెళ్ళిద్ది, ఇక్కడికి వస్తుంది. ఈ n క్యాన్సిల్ అయితే 10+1 తర్వాత 2n+1 అంటే 21/6. 3 2s 3 7s 10+1 11 11 into 7 77/2 అంటే 35 పాయింట్ సంథింగ్ వస్తుంది. బట్ మనకు ఆప్షన్లో ఏముంది, ఆప్షన్ డైరెక్ట్ సి 72.77/2 అని మనకు చాలా క్లారిటీగా ఇచ్చాడు. అంటే ఆన్సర్ సి అనేది ఆన్సర్ గా ఉంది. ఇక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నీకు నేర్పించిన విషయం ఏంటి అంటే మొదటి సహజ సంఖ్యల మొత్తం అంటే ఏంటి, మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తం అంటే ఏంటి, మొదటి సహజ సంఖ్యల ఘనాల మొత్తం ఏంది అనేది ఇక్కడ నేర్పించాను నీకు. తర్వాత నీకేం చెప్పినా నేను, యావరేజ్ అంటే ఏంటి అంటే మొత్తం బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇక్కడ వర్గాల మొత్తం మనం కనుక్కున్నాం. ఏ ఫార్ములా వేసి, ఈ ఫార్ములా వేసి వర్గాల మొత్తము కనుక్కున్నాను బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని, ఎన్నే. మనకు క్వశ్చన్ లో అబ్జర్వేషన్స్ ఎన్ని ఇచ్చాడు, 10 ఇచ్చాడు. కాబట్టి ఈ ఫార్ములాలో 10 సబ్స్టిట్యూట్ చేస్తే 77/2 వచ్చింది. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. రైట్, మనము యావరేజ్ లో 7th ప్రాబ్లం, ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 10 ఆడ్ న్యాచురల్ నంబర్స్ ని అడుగుతున్నాడు. అంటే మొదటి 10 ఏ నంబర్స్, ఆడ్ నంబర్స్ అంటున్నాడు. ఈవెన్ నంబర్స్ అంటే సరి సంఖ్యలు, ఆడ్ నంబర్స్ అంటే బేసి సంఖ్యలు. మొదటి 10 బేసి సంఖ్యల యొక్క సగటు ఎంత అని అడుగుతున్నాడు మనకు. మీకు తెలుసు బేసి సంఖ్యలు అంటే ఏంటి, 1 3 5 7 9 11 13 15 17 19 ఇవే కదండి ఫస్ట్ 10. దీంట్లో మనకు సగటు ఎంత అని అడుగుతున్నాడు. సగటు అంటే ఏంటి, మనకు వీటి మధ్య గ్యాప్ అనేది సేమ్ ఉంది. సేమ్ ఉన్నప్పుడు మీరు ఏం చెప్తారు, ఫస్ట్ బై లాస్ట్ బై ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 అని కూడా చెప్పొచ్చు, లేకపోతే మిడిల్ నెంబర్ కూడా చెప్పొచ్చు. మనకు ఫస్ట్ లాస్ట్ బై 2 చేస్తే ఏమొస్తుంది, 19 + 1/2 అంటే 20/2. ఆన్సర్ 10. ఇప్పుడు ఫస్ట్ 10 అన్నాడు కాబట్టి నువ్వు ఇదంతా రాసావు. ఓకేనా, ఫస్ట్ 40 అన్నాడు అనుకోండి, ఫస్ట్ 50 అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము. ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లో ఏం చేస్తాము అంటే మనము ఎక్కడైతే ఇప్పుడు ఫస్ట్ 10 అన్నాడు మీరు ఇలా రాశారు. ఓకేనా, ఫస్ట్ 20 అన్నాడు అనుకోండి, ఫస్ట్ 10 అన్నాడు కాబట్టి నీకు 19 వరకు వచ్చినాయి. ఓకేలా ఫస్ట్ 20 అన్నాడు అనుకోండి, నీకు ఎంత వస్తుంది తెలుసా, 39 వస్తుంది. ఓకేలా ఫస్ట్ 60 అన్నాడు అనుకోండి, నీకు 49 వస్తుంది. రైట్, ఇప్పుడు మీరు ఈ విషయాన్ని మనం ఇలా రాయకుండా డైరెక్ట్గా ఎలా చేయొచ్చు చూడండి. ఇక్కడ యావరేజ్ ఏమన్నాడు మనకు, ఫస్ట్ ఆడ్ న్యాచురల్ నంబర్స్ యొక్క యావరేజ్. మొదటి 10 బేసి సంఖ్యల యొక్క సగటు ఎంత అన్నాడు. మొదటి 10 బేసి సంఖ్యల యొక్క సగటు ఎప్పుడు 10 అవుతుందండి.
మొదటి 20 బేసి సంఖ్యల సగటు అన్నాడు అనుకోండి, మనం 20 అని చెప్పేసేయాలి. మొదటి 30 బేసి సంఖ్యల సగటు అన్నాడు అనుకోండి, 30 చెప్పేయాలి. ఎందుకు? ఆన్సర్ అది వస్తుంది డెఫినెట్ గా. ఇంతకు మనం చేసి చూసాం కదా, అదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మొదటి 20 బేసి సంఖ్యల సగటు అన్నాడు అనుకోండి, మొదటి బేసి సంఖ్యల సగటు అంటే మనకి ఎక్కడ వరకు ఎండ్ అయింది? 19తో వరకు ఎండ్ అయింది. ఒకవేళ మొదటి 20 అన్నాడు అనుకోండి, అది 39తో ఎండ్ అవుతుంది. మీకు ఫస్ట్ యాడ్ నంబర్ ఎంత? 1, చివరిది ఎంత? 39. అంటే 40/2. ఆన్సర్ ఎంత వస్తుంది? 20 వస్తుంది. అంటే నేను చెప్పాలనుకున్న ట్రిక్ ఏంటి అంటే, మొదటి n ఆడ్ నంబర్ యొక్క సగటు ఎన్నే ఉంటుంది. మొదటి 20 ఆడ్ సంఖ్యలు బేసి సంఖ్యల యొక్క సగటు 20 ఉంటుంది. మొదటి 100 బేసి సంఖ్యల సగటు ఎంత? 100నే ఉంటుంది. ఇది ట్రిక్. యావరేజ్ లో ప్రీవియస్ గా అడిగిన 8th ప్రాబ్లం చేద్దాం. If the mean of 5 observation x, x minus 1, x minus 2, x minus 3, x minus 4 is 20, then the mean of the first 2 observations అన్నాడు. క్వశ్చన్ ఏమన్నాడు అంటే, మనకు 5 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. ఆ అబ్జర్వేషన్స్ ఏంటి? x, x minus 1, x minus 2, x minus 3 and x minus 4. ఈ 5 అబ్జర్వేషన్స్ ఇచ్చేసి వీటి యావరేజ్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ గ్యాప్స్ అనేది చూడండి, చాలా పర్ఫెక్ట్ గా ఈక్వల్ గా పెరుగుతూ ఉన్నాయి. కరెక్ట్ గా గ్యాప్ అనేది కరెక్ట్ గా పెరుగుతూ ఉంది. ఇక్కడ 1 పెరిగింది, ఇక్కడ 1 పెరిగింది, ఇక్కడ 1 పెరిగింది, ఇక్కడ 1 పెరిగింది. పెరగడం అది తగ్గడం యొక్క కాన్సిక్యూటివ్ గా ఒక వరుస క్రమంలో జరుగుతుంది. కాబట్టి ఈ వరుస క్రమంలో జరిగిన ఈ సంఖ్యల యొక్క యావరేజ్ చెప్పండి అంటే మీరేం చెప్తారు? ఈ మిడిల్ నెంబర్ అనేది చెప్తారు, రైట్? ఈ మిడిల్ నెంబర్ ఏంటి? x minus 2. బట్ మనకు వాడు యావరేజ్ ఏమి ఇచ్చాడు? 20 అనేది ఇచ్చాడు. అంటే x వాల్యూ ఎంత అవుతుంది మనకి? 22 అవుతుంది, రైట్? x వాల్యూ ఏమవుద్ది? 22 అనేది అవుద్ది. మనకు వాడు అడిగింది ఏంటి? ఈ ఫస్ట్ టూ నెంబర్ యొక్క యావరేజ్ చెప్పమంటున్నాడు. ఫస్ట్ నెంబర్ ఏంటి మనకి ఇక్కడ? x. సెకండ్ నెంబర్ ఏంటి? x minus 1. బట్ x వాల్యూ ఎంత వచ్చింది మనకి? 22. అంటే ఇది 22, ఇది 21. వీటి యావరేజ్ చెప్పండి అంటే 22 ప్లస్ 21/2 అంటే 43/2. ఆన్సర్ ఏంటి? 21.5. 21.5 ఇస్ ద ఆన్సర్. యావరేజ్ లో ప్రీవియస్ గా అడిగిన 9th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమన్నాడు? ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఇస్ 40. ఫైండ్ ద స్మాలెస్ట్ అండ్ హైయెస్ట్ నంబర్స్ అన్నాడు. అంటే వరుస సరి సంఖ్యలు 5 వరుస సరి సంఖ్యల సగటు 40. అయితే ఆ 5 సంఖ్యలలో అతి చిన్నది మరియు అతిపెద్ద సంఖ్యలు ఏవి అని అడిగాడు మనకి. ఇప్పుడు కాన్సిక్యూటివ్ నంబర్స్ అన్నాడు అంటే వరుస సంఖ్యలు. వరుస ఏ సంఖ్యలు అవి? సరి సంఖ్యలు, ఈవెన్ నంబర్స్. అంటే 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇవి వరుస సరి సంఖ్యలు. వీటి యావరేజ్ చెప్పండి అంటే మీరు ఏమంటారు? సార్ మిడిల్ నెంబర్ అని చెప్తారు. మీరు ప్రతిసారి చెప్పేది అదే, మిడిల్ నెంబర్ చెప్తారు. మిడిల్ నెంబర్ ఏంటి? 40. అంటే ఈ నెంబర్ ఎంత అవుతుంది? 38. ఈ నెంబర్ ఎంత అవుద్ది? 36. మరి ఆ నెంబర్ 42, ఇది 44. స్మాలెస్ట్ నెంబర్ చెప్పండి అంటే 36. హైయెస్ట్ నెంబర్ చెప్పండి అంటే 44. వీటి మధ్య డిఫరెన్స్ అడిగితే ఏం చెప్పాలి మనం? 8 అని చెప్పాలి, రైట్? ఇది కొన్ని ఇచ్చాడు కాబట్టి ఓకే. ఒకవేళ చాలా ఇచ్చాడు అనుకోండి, 5 కాకుండా ఒక 50 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు, లేకపోతే ఒక 30 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు, ఇట్లాంటి చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ గ్యాప్స్ అన్ని చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 అన్నాడు కాబట్టి మిడిల్ సంఖ్య ఏదే ఉంటుంది? ఖచ్చితంగా 3 అయి ఉంటుంది. 3 అంటే మనకి ఎన్ని గ్యాప్స్ ఉంటాయి? ఇక్కడ 2 గ్యాప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఎన్ని గ్యాప్స్ ఉంటాయి? 2 గ్యాప్స్ అనేది ఉంటాయి. అంటే స్మాలెస్ట్ అడిగితే 2 గ్యాపులు, అంటే మొత్తం 4 తీసేస్తే 36 వస్తుంది. ఒక హైయెస్ట్ అడిగితే 2 గ్యాప్స్, అంటే ఎన్ని? 2 టైమ్స్ పెరిగింది కాబట్టి 44 అని చెప్పాలి. ఇప్పుడు ఇదే ప్రాబ్లం చూడండి. ఒక 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అన్నాడు. 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ లో మిడిల్ నంబర్ ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు అనుకోండి, రైట్? 7 కాన్సిక్యూటివ్ నంబర్స్ అన్నాడు అంటే ఇప్పుడు 40 అనేది ఎన్నవ నంబర్? ఖచ్చితంగా 4th నంబర్. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు యావరేజ్ ఎన్నో నంబర్? ఖచ్చితంగా 4th నంబర్, రైట్? మిడిల్ 1, 2, 3, 4th నంబర్ ఏంది? యావరేజ్ 40. ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు అనుకోండి, ఎన్ని గ్యాప్స్? 1, 2, 3 గ్యాప్స్. ఇక్కడ మళ్ళీ 3 గ్యాప్స్. అంటే ఇక్కడ ఎన్ని? 3,
2 2 2 అంటే 6 తీసేయాలి. అప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఎంత వస్తుంది? 34 వస్తుంది. హైయెస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి 2 2 2 అంటే ప్లస్ 6 46 వస్తుంది. ఒకవేళ 11 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని అనుకోండి, 11 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే మిడిల్ నెంబర్ ఏమొస్తుంది మనకి? ఖచ్చితంగా 6th నెంబర్ వస్తుంది, రైట్? స్మాలెస్ట్ 6th నెంబర్ 40 యావరేజ్ అనుకోండి. స్మాలెస్ట్ నెంబర్ అడిగితే 5 2లు తీసేయాలి, 5 గ్యాప్స్ ఉంటాయి, 2 2 2 గ్యాప్స్ ఉంటాయి, 10 తీసేస్తే ఎంత? 30 స్మాలెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ అడిగితే 50 హైయెస్ట్ నెంబర్. అర్థమైందా? చాలా ట్రిక్కీగా చేయొచ్చు. కొన్ని నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఏసీ చేసాము. ఒకవేళ ఎక్కువ అడిగితే మాత్రం ఇలా గ్యాప్స్ ఇంటూ 2 చేస్తే చాలు. ఎన్ని గ్యాప్స్ ఉంటే అన్ని ఇంటూ 2 చేయాల్సి వస్తుంది. లో మనకు 10th ప్రాబ్లం, ప్రీవియస్ గా అడిగిన 10th ప్రాబ్లం ఏంటి అంటే ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఇస్ 100, దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ హైయెస్ట్ అన్నాడు. ఇంతకుముందు ప్రాబ్లం లో మనము స్మాలెస్ట్ నెంబర్స్ ఎలా కనుక్కోవాలి, హైయెస్ట్ నెంబర్స్ ఎలా కనుక్కోవాలి చూస్తాం. అది 5 ఎలా ఉన్నాయి? కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమున్నాయి? 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు ఉన్నాయి. వరుస సరి సంఖ్యలు, వరుస బేసి సంఖ్యలు లేవు, వరుస సంఖ్యలు ఉన్నాయి. అంటే వరుస సంఖ్యలు 1 2 3 4 5 ఇవి ఎట్లా ఉన్నాయి? వరుస సంఖ్యలు ఉన్నాయి. అంటే వీటి మధ్య భేదం సమానంగా ఉంటది. అప్పుడు మనము యావరేజ్ చెప్పండి అంటే మీరు మిడిల్ వాల్యూ చెప్తారు. ఈ మిడిల్ వాల్యూ వాడేంత ఇచ్చాడు మనకు? 100 గా ఇచ్చాడు. అంటే హైయెస్ట్ నెంబర్ ఇక్కడ ఏమైంది? ఇది 101, ఇది 102 గా అవుతుంది. ఇది 99 98 గా అవుతుంది, రైట్? ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటి? వీటి స్క్వేర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగాడు మనకు. వీటి స్క్వేర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఒకసారి చూస్తే మీరు 102 స్క్వేర్స్ మైనస్ 98 స్క్వేర్ వీటి మధ్య డిఫరెన్స్ ఏందని అడిగాడు మనకు. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, దీని ఏమని రాయొచ్చు? ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రాయొచ్చు, రైట్? ఇలా రాయొచ్చు మనం. ఇప్పుడు ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రాస్తే 102 ఇంటూ 90 98 అంటే 200, రైట్? ఇది 200. ఇది 102 మైనస్ 98 ఎంత వస్తుందండి? 4 వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత? 800. ఆన్సర్ ఎంత? 800. ఇది యావరేజ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చాడు. దాంట్లో యావరేజ్ అనేది 100, స్మాలెస్ట్ నెంబర్ అనేది 98, హైయెస్ట్ నెంబర్ అనేది 102. వీటి స్క్వేర్స్ మధ్య డిఫరెన్స్ అడిగాడు కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఆ సబ్స్టిట్యూట్ చేస్తాం 800 అనేది ఆన్సర్, రైట్?